హిందువులు దేశవ్యాప్తంగా అలర్ట్గా ఉండాలి. ఐఎస్ఐఎస్ తాజాగా హిందువుల్ని ప్రపంచవ్యాప్తంగా టార్గెట్ చేయమని చెప్పి వాళ్ళ స్లీపర్ సెల్స్కి ఆదేశాలు ఇచ్చిందట. భారతదేశము సౌత్ ఏషియాలో ఈ సెక్యూరిటీ అలర్ట్ ఇచ్చుకొచ్చారు. కౌంటర్ ఎక్స్ట్రీమిజం ప్రాజెక్ట్ సిఈపి ఈ వీళ్ళ కుట్రని ఐడెంటిఫై చేసింది. ఐఎస్ఐఎస్ లింక్డ్ ఆన్లైన్ యాక్టివిటీలో హిందువుల్ని భారతదేశంలోనే కాకుండా సౌత్ ఏషియాలో ఎక్కడున్నా సరే దాడులు చేయమని చెప్పేసి పిలిపించిందంట. ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్లో ఉన్న హిందువులు మరింత అలర్ట్గా ఉండాలి. వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మణిపూర్లో ఏదైనా పరిణామాలు జరిగే అవకాశం ఉంది హిందువుల మీద. అప్పట్లో కాశ్మీర్లో జరిగినటువంటి తరహాలో. అదే సందర్భంలో టెలిగ్రాము, రాకెట్ చాట్ లాంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రాపగాండా కూడా క్రియేట్ చేయడానికి, తద్వారా హిందువుల మీద ముస్లింలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. 4 న్యూ ప్రాపగాండా వీడియోస్ వీళ్ళు 8-10 తారీఖుల మధ్యలో, మార్చి 8-10 తారీఖుల మధ్యలో తయారు చేసిన వాటిని చూశాక అప్పుడు విచారిస్తే తెలిసినటువంటి విషయం ఇది. ఫండ్ రైజింగ్ కూడా చేశారు వీళ్ళు వివిధ ప్లాట్ఫారాల ద్వారా, బాట్స్, లింక్స్ ద్వారా. అలాగే 24 అటాక్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వీళ్ళు చేశారట. నైజీరియా, సిరియా, పాకిస్తాన్, కాంగో లాంటి దేశాల్లో ఈ దఫా హిందువుల టార్గెట్గా దాడులు చేయడానికి రెడీ అవుతున్నారన్నటువంటిది నివేదిక యొక్క సారాంశం.